నేనొచ్చాన్రా. ఒకసారి కళ్ళు తెరు. అమ్మా అమ్మా. ఒరే జై, నేనొచ్చాన్రా. అమ్మనొచ్చాను. చూడు నాన్న, ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకమ్మా. ఎందుకు వెళ్ళావమ్మా? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకమ్మా. ఇక్కడే ఉంటావు కదమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకమ్మా. అమ్మా ఆకలేస్తుంది. వాడు నిన్నటి నుంచి నీ మీద బెంగతో అసలేమీ తినలేదమ్మా. అయ్యో, తాగు. జై, పడుకోనన్నా. నేను పడుకోనమ్మా. నేను పడుకుంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. నన్ను వదిలి వెళ్ళకమ్మా. అలా అయితే ఎలా చెప్పు? కొద్దిసేపు పడుకుంటేనే జ్వరం తగ్గుతుంది. నా మాట వింటావా వినవా? నువ్వు మళ్ళీ వెళ్ళనని చెప్పు. నాతోనే ఉంటానని చెప్పు. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదమ్మా. నన్ను వదిలి వెళ్ళొద్దమ్మా. ప్లీజ్ అమ్మా. టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పడుకో. ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళవు. అలాంటిది నన్ను వదిలేసి ఎందుకు వెళ్ళావమ్మా? ముఖ్యమైన పనిరా, అందుకే వెళ్లాల్సి వచ్చింది. నాకంటే ముఖ్యమైన పని ఏంటమ్మా? తాతగారు కూడా నాకంటే ముఖ్యమైన వారు అని చెప్తున్నారు. నాకంటే ముఖ్యమైన వాళ్ళు నీకెవరమ్మా? లేదు నాన్న, ఈ ప్రపంచంలో నీకంటే నాకెవ్వరూ ముఖ్యం కాదు. మరి నన్ను వదిలి వెళ్ళిపోయావు కదమ్మా. నువ్వు పెట్టకుండా నేను ఎప్పుడైనా భోంచేశానా? నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా నిద్రపోయానా? అలా అయితే ఎలా చెప్పు? కొన్ని రోజులు నేను లేకపోతే ఏం చేస్తావు? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానమ్మా. కానీ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళకమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.